జీవితంలో ప్రేమ ఉంటే ఎప్పుడు కూడా మనం హ్యాపీగానే ఉంటాం. బంగారం, నువ్వు దిగులు పడకు బంగారం. నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. మావా, ఈ వయసులో ప్రేమని కాపాడలేనప్పుడు దేశాన్ని ఎలా కాపాడుతాం? నువ్వు వెళ్ళరా. మహాలక్ష్మి, అందరూ తనని లక్ష్మి అని పిలుస్తారు, కానీ నాకు తను బంగారం. అసలు వర్షమే కురవకుండా ఊరంతా ఎండిపోయినప్పుడు నా మనసులో వర్షం కురిపించిన దేవత. అది వేసవి కాలం. సరిగ్గా సంవత్సరం తర్వాత సెలవులకి మళ్ళీ మా ఊరు వెళ్ళాను. రే మామా, హాయ్ రా. చూసావా ట్రైన్లో కరెక్ట్ టైంకి వచ్చాను. పొరా యాదవా, ట్రైన్ పటికి 2 స్టేషన్లు ఏంటి దాటేసి. మామా బ్యాగ్ వెయిట్ లేదు, బాటిల్స్ తెచ్చావా లేదా? రే, నేను వచ్చాను, అసలు బాగున్నానా లేదా అని అడగలేదు. ఊరికే బాటిల్ అని పోనీ. నేను సపరేట్గా అడగాల్సిన పని లేదు మామా. బొద్దుగా తయారయ్యావు, బానే ఉండుంటావు. రే పదరా.
ఏంటి తమ్ముడు ఈరోజు వ్యాపారం ఎలా ఉంది? పర్లేదన్నా. ఏంటి మావా, ఎక్కడ చూసినా డాబాలే కనబడుతున్నాయి. ఊరు బాగా మారిపోయినట్టుంది. ఏం చెప్పమంటావు, ప్రతి ఒక్కడు దొంగ సొమ్ముతోనే ఇవన్నీ కట్టుకున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరికిపోయి జైలుకి వెళ్ళిపోతారు. ఏంటక్కడ గోలా, ఏమైంది? కొత్తగా ఏముందిలే, మన పోతుగారి పని అయి ఉంటుంది. మన అమలాపురం నగరంలో పోతుగారి నాయకత్వంలో పోటీ అద్భుతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ పోటీలో పాల్గొన్న చాలా మంది యువకులు ముక్కులో నుంచి రక్తం కారుతూ నిల్చున్నారు. ప్రస్తుతం మారి అనే పోటీదారుడు తను వీరుడంటూ ముందుకొచ్చాడు. ఇతనైనా గెలుస్తాడా లేదా ఇతనికి కూడా ముక్కులో రక్తం కారుతుందా వేచి చూద్దాం. ఉన్న అబ్బాయిలందరికీ అమ్మాయిలతో ఇకిలించుకుని మాట్లాడమే తెలుసు. ఒక్కడు కూడా వీరుడు లక్షణమే లేదు. అందరూ దేనికి పనికిరానోళ్లే. ఏరా, ఇన్నాళ్ళకి మేము గుర్తొచ్చావా? ఏంటి ఎలా ఉన్నావు? ఇదేనా రావడం? నా సంగతి పక్కన పెట్టు, నువ్వు ఇంకే పని వదలలేదా? ఇందులో సంపాదించే డబ్బుతో అతను బతుకుతాడు రేయ్, మావా. నేను ఊర్లో అందరిలాగా దొంగతనం చేస్తున్నానా? పోటీలో గెలవమని చెప్తున్నాను అంతే. మంచి ప్రయత్నం చేశాడు, కానీ చివరికి మనం అనుకున్నట్టే పడిపోయాడు. చూస్తుంటే పోతుగారికి మంచి లాభం ఏరా వచ్చినట్టుంది. పనికిమాలినోడా, నీ వల్ల కాలేదా? వీడు పనికి మాలినోడా? పెళ్ళైన 5 ఏళ్లలోనే 6 పిల్లల్ని కన్నాడు. వీడిని కంటికి పనికి మాలినోడా కనిపిస్తున్నాడా? అవునా? సరే అయితే నువ్వు గొప్పడివేగా, నువ్వు ఈ పోటీలో గెలిచి చూపించు. ఇదిగో, నా బదులు మావాడు గెలిచి చూపిస్తాడు చూడు. రేయ్, నువ్వొక్కడివి, ఊరుకోరా. ఏంటి మనోడు భయపడుతున్నట్టున్నాడు? భయమా? మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? రంగంలో దిగు. ఈ పోటీలో గెలవడానికి ఎవరు నువ్వు లేరా? గనక ఈ పోటీలో వచ్చి మీ గెలిస్తే సత్తా ఈ ఏంటో డబ్బంతా చూపించండి. నీదే. ఆహా, మిలిటరీ రంగంలోకి దిగుతోంది మన పోతుగారికి మంచి పోటీ. ఇదిగో అబ్బాయి, జాగ్రత్త, ముక్కు పగిలిపోతుందేమో. చూస్తుంటే మనోడు పోటీలో గెలిచేలా ఉన్నాడే. ఊరుకోవా, గొప్ప గొప్ప వీరులే ఓడిపోయారు, వీడెలా గెలుస్తాడు? చూడిపోతే మావాడు గెలుస్తాడు, నిన్ను ఓడిస్తాడు, చూస్తుండు. రేయ్, నీ పౌరుషపు మాటలు నా మొలతాన్ని కూడా ఏం చేయలేవరా యాదవా? ఏదేమైనా మిలిటరీ వాడికున్న సత్తానే వేరు, గెలిచి చూపించాడు. పొద్దు నుంచి కష్టపడి సంపాదించేంత ఊడ్చుకెళ్ళిపోతున్నారు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని అందుకే మన అంటారు. పోతుగారి పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు. యాదవ పనికి మాలినోడు, దొంగ వేధవ. ఆ పనికి మాలినోడుతో తిరగొద్దురా అంటే నా మాట వింటేగా. పామ నన్ను భలే ముద్దుగా తిడుతుందిరా. రేయ్, నోరు ముయిరా. ఊరికొచ్చినోడివి తిన్నగా ఇంటికి రాకుండా ఊరంతా తిరిగొస్తున్నాడు. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి. ఉయిరా, లోపలికి వెళ్ళు. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడికి నా మనవడి మీదే కన్ను. ఎదుగో ఇంకో పనికి మాలోడొచ్చి ఏ ముసలి, తగలడ్డాడు. ఎందుకే ఊరికే అలా తిడుతూ ఉంటావు? ఇదిగో చూడు, అన్నొచ్చాడని అన్న కోసం నాటుకోడి తీసుకొచ్చాను. ఒరే దద్దమ్మా, అసలు ఏంటి నీకు బామ్మ, తెలివి అనేది ఎప్పుడు ఉందా? నా మీద అరుస్తూ ఉంటావు? అసలే వాడు సంవత్సరానికి వచ్చాడు, రాగానే మోసం పెడతావా? మర్యాదగా తీసుకుపో, లేదంటే వెళ్లేదాకా చీపురితో కొడతాను, జాగ్రత్త. ఆయన నీదేరా తప్పు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మనిషి పెరిగావు గాని బుర్ర పెరగలేదు. రేయ్ తమ్ముడు, దేవుడి కోసం పెంచిన కోడిని ఎవరు ఎత్తుకెళ్లారంట్రా? ఆ దొంగన కొడుకు ఎవరో తెలియదు కానీ వాడు గనుక నా చేతికి చిక్కితే కాళ్ళు చేతులు విరిగేలా కొడతాను. ఆ నా కొడుకుని వదిలిపెట్టాను. దేవుడి కోసం పెంచిన కోడిని అనవసరంగా నా చేత దొంగతనం చేయించావు కదయ్యా. అలా చేయడం పాపం తెలుసా? సర్లేరా, ఊరక ఫీల్ అయిపోకు. కోసుకుని తింటే పాపం పోతుంది. ఓరే, నువ్వు అనవసరంగా వాడితో తిరక్కరా. ఆడు కేరళకెళ్ళి దొంగతనం చేసుకుని బతుకుతున్నాడు. ఎప్పుడు పేకల దాకా తాగి ఊళ్ళోకొచ్చి గొడవ చేస్తుంటాడు. అలాంటోడితో మనకేంట్రా సావాసం? వాడు అలాంటి వాడి కాదులే బామ్మ. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలీదు, నా మాట విను. ఏంటే ముసలి, నీ మనవడికేదో చెప్తున్నట్టున్నా? ఏంటి సంగతి? నీ గురించే వాడికి గొప్పగా చెప్తున్నానురా. మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా వింటున్నాడు, దొంగ వెధవ. వయసు అయిపోయిన ముసలిదానికి ఒంట్లో పౌరుషం ఏమాత్రం తక్కువ లేదు. కమిషన్ గా తీసుకునే డబ్బులన్నీ పార్టీ జెండాలని, కట్టుకునే పంచెలని కొని ఖర్చయిపోతున్నాయి. ఈ రోజు నేను కట్టుకున్న ఈ పంచె అయినా ఒక 24 గంటలు నా ఒంటి మీద ఉండేలా చూడు దేవుడా.